హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తాను. డ్రై ఫ్రూట్ లడ్లు రోజుకి ఒక తింటే చాలు, ఎంతో హెల్తీగా ఉంటారు కదా. సో పిల్లలు కూడా ఈజీగా చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, క్యాష్యూస్ వేసేసుకోండి. నేనైతే ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను. మొత్తం కూడా కలర్ చేంజ్ అవ్వనీకండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, అంతకుమించి అయితే ఏమొద్దు. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాగే ఒక కప్ అయితే నేను ఇక్కడ డేట్స్కి సీడ్స్ తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను. మరీ స్మూత్ పేస్ట్ అయితే చేయకండి, జస్ట్ లైట్గా గ్రైండ్ చేసి చేయనట్టు అలాగ చేసేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేడి చేసుకొని అందులో ఈ గ్రైండ్ చేసుకున్న డేట్స్ని అయితే వేసేసి కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అలా అయితే మీకు ప్రాసెస్ ఈజీగా ఫ్రై అయిపోతుంది కదా. ఫ్రై అయిందని కూడా మీకు అర్థమవుతుంది ఈజీగా. అలా ఫ్రై చేసుకున్న డేట్స్ కూడా ఇందులో వేసేసుకొని పక్కన చల్లారడానికి ఒక 5 minutes వదిలేసేయండి. చల్లారిన తర్వాత ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లడ్డూస్ లాగా చుట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. అలా చుట్టుకొని ఇలా పక్కన సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఇంకా అలాగే మిగతా లడ్డూస్ కూడా చేసేసుకోండి. ఇంకా అంతే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో. దీన్ని మనం ఇలా ఒక బాక్స్లో, ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే 10 days స్టోర్ అవుతుంది ఇది. సో రోజుకి ఒకటి పెట్టండి, పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.